పాప ఆ 2 కోట్ల రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసేసా. ఇక మనకే ప్రాబ్లం లేదు. లైక్ మరి ఆ వేస్ట్ ఫెలో సంగతి ఏంటి? మార్నింగ్ నుండి కనిపించట్లేదు. ఇంకెక్కడుంటుంది బేబీ, ఈ పాటికే పెట్టే బేడ సర్దుకొని ఎప్పుడో యూసఫ్ కూడా వెళ్ళిపోయింది. ఈ హ్యాపీ అకేషన్ లో కూడా ఎందుకు కొట్టావు పాప? ఇడియట్, ఆ యూజ్లెస్ ఫిమేల్ ఇంకా ఇక్కడే ఉందంటే సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే దాన్ని యూసఫ్ కూడా పంపిస్తా. తింగరే ఎందుకు అలా అరుస్తారు? ఇక్కడే ఉన్నాను కదా. పాపా పాపా పాపా, ఎంత ధైర్యమే నీకు? మా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంటావా? అయినా ఏం చూసుకునే నీకు ఈ పొగరు? 2 కోట్లను చూసుకొని. ఏ యూజ్లెస్ ఫిమేల్, ఇప్పుడు అవి మావి. ఇప్పుడు మీవైనా తర్వాత నావే. బొంగేం కాదు, ఇప్పుడు అవి బ్యాంకులో ఉన్నాయి. కొట్టేయటం నీ తరం కాదు. దీంతో మాట్లాడి బాబు సార్, యూసఫ్ కూడా పంపించాక. ఏంట్రా బాగా నన్ను యూసఫ్ కూడా పంపిస్తావా? నీకు ఎంత ధైర్యం ఉందా? తింగరే, చేసిన ఎక్స్ట్రాలు చాలు. మర్యాదగా సూట్ కేసు సర్దుకొని యూసఫ్ కూడా దొబ్బే. నేను వెళ్ళను. అయినా నేనెందుకు వెళ్ళాలండి? అసలు మీరెవరండి నన్ను వెళ్ళమన్నారు? ఇది మా అక్క ఆర్డర్. అయితే 2 కోట్లు ఇవ్వండి, ఇక్కడి నుంచి దొబ్బేస్తా. లేవు, చినుగులు పడితే మొన్ననే మా పాప స్టీల్ సామాన్ ఉడికేసింది. జోకా పేర్లేదు. లైక్ నిన్ను నమ్మడానికి వీల్లేదు. కరెక్ట్ నందు, 2 కోట్లు తీసుకుని కూడా వెళ్ళాలంటే మనకే బొక్క. అయినా దీంతో మనకి మాట్లాంట్రా? తింగరి, మర్యాదగా వెళ్తావా వెళ్ళవా? అది మీరిచ్చే 2 కోట్ల పైన ఆధారపడి ఉంటుంది. నీకిలా కాదే, చెప్తా. ఇక్కడే ఉన్నాను కదా, మళ్ళీ ఎందుకు చప్పట్లు కొడతారు? అవి నీకు కాదు. ఓహో, పాత సినిమాల్లో చప్పట్లు కొట్టగానే చిత్త మహారాజా అనుకుంటూ ఒకడు వస్తాడే, అలాగే ఇక్కడ కూడా ఎవడైనా వస్తాడా? ఎస్ సార్. ఓరి నీయమ్మ కడుపు మాడా, నన్ను గుద్దావేంట్రా? వామ్మో, వీడేంటి ఇలా ఉన్నాడు? రేబులు సార్, దాన్ని బయటికేంటే? ఆగండి. ఇప్పుడు నేను వెళ్ళనంటే వీడి చిత్త కొట్టేలా ఉన్నాడు. ఎందుకైనా మంచిది, నా అంతటా నేనే వెళ్తాను. నీకెందుకు శ్రమ, నేనే వెళ్తాను. అటే ఎక్కడికే? అంటే సూట్ కేసు సర్దుకుందామని. చూసా పాప, దెబ్బకి దడుచుకుంది. మనుషుల్ని పెట్టి నన్నే బయటకు గెంటించాలని చూస్తారా? ఇలాంటి సీన్ ఒకటి వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఆ పాప బాబు సార్లకు నా ఉసురు తగలకుండా పోదు. ఎన్ని బట్టలు ఇప్పుడు సర్దడం అవసరమా? టైం వేస్ట్, పైగా ఓపిక కూడా లేదు. అయినా నేనేమైనా నిజంగా వెళ్తున్నానా ఏంటి? వెళ్తున్నట్టు యాక్ట్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి రాను. అవును, ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలప్పా? ఎక్కడుంది? లాభం లేదు. ఎక్కడుంది? దొరికింది. ఎప్పటికైనా కిరోసిన్ తో అవసరం పడుతుందని ఈ బాటిల్ మంచం కింద దాచా. ఇప్పుడు చెప్తా. ఆదిరా గిరిగా. ఇదిగో నేను పోతున్నా. చేతిలో ఆ బాటిల్ అంటే? ఇదా గంగాజలం. గంగాజలం అంటే బ్లూ కలర్ లో ఉన్నాయి. కిరోసిన్ అని గుర్తుపడతాడేమో, మేనేజ్ చేయాలి. బ్లూ కలర్ ఏంటి బాబు సార్? ప్యూర్ వైట్ కలర్ లో ఉంటేను. మీ కళ్ళకి ఏమైందో చెక్ చేయించుకోండి. పాపా పాపా పాపా, ఆ వాటర్ ఏ కలర్ లో ఉంటే నీకేంటి? ఏ యూజ్లెస్ ఫిమేల్, బ్యాగ్ అంతా సర్దుకున్నావు కదా, సో గో అవే ఫ్రమ్ హియర్. గోతాను బాబా, చివరిసారిగా అడుగుతున్నాను, నాతో యూసఫ్ కూడా వస్తావా రావా? హలో, అది కాదురా. అంతొద్దు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. మనమందరం ఫ్యామిలీ ఫోటో దిగుదాం. రండి పాప మేడం, రండి పాప సార్. ఏంటి అందరూ ఫేస్ ఎలా పెట్టారు?
నేను మళ్ళీ రాను కదా. అందరూ హ్యాపీగా నవ్వండి. రెడీ 1 2 3. నందు నీకేం కాలేదుగా? లైక్ నో గిరి. వస్తాను. పాపా 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 వస్తాను వస్తాను అని అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు. త్వరగా తగలడే తింగరే. గా ఇప్పుడు నిజంగానే వస్తాను. ఎలా ఏ యూజ్లెస్ ఫీమేల్, మళ్ళీ ఎందుకు స్టాప్ చేసావు? అయ్యో నామతి మరుపు మండ. ఈ రోజు మంచి రోజు కాదు. ఈ రోజు వెళ్తే మీకే అరిష్టం. 4 రోజుల తర్వాత మంచి రోజు ఉంది, అప్పుడు వెళ్తాను యూసఫ్ గుడికి. పాపా 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 ఇది యూసఫ్ కూడా వెళ్ళడానికి 10 ఎపిసోడ్లు పట్టేట్టుంది పాపా. సరే అయితే ఉంటాను. అబుల్ బ్రదర్, ఎస్ మేడం. సెల్ఫీ దిగుదామన్నయ్య. వద్దులే, నేనే వెళ్తాను. అమ్మయ్యా, ఎవరు చూడట్లేదు. ఇప్పుడు చెప్తా. ఇక దీంతో పర్లేదు. హలో చక్రవర్త, అనియా ఇక్కడ. అది నువ్వు వెంటనే రా అన్నాయ్. నందిని అంటే నువ్వేనా? అవునన్నాయ్. మరి వాళ్ళెక్కడున్నారు? లోపల ఉన్నారన్నాయ్. అగ్గిపెట్టె కోసం వెతుక్కుంటుంటే పారిపోయి వచ్చేసాను. నిజమా? వాళ్ళంతు తెలుస్తా. రేయ్ రండ్రా బయటికి. వాళ్ళే అన్నయ్య, వాళ్ళే. సే తింగరే, ఎస్ఐ చేత రికమెండేషన్ పెట్టించినంత మాత్రం వదిలేస్తాం అనుకుంటున్నావా? సచ్చినా వదలా. యా బాబు, యు ఆర్ రైట్. ఏ యూజ్లెస్ ఫీమేల్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్, అదర్వైజ్ షూట్ చేసి పారేస్తాను. ఎస్ఐ బ్రదర్, ఈ ఫీమేల్ బాగా న్యూసెన్స్ చేస్తుంది, వార్నింగ్ ఇవ్వండి. ఓహో, కిరోసిన్ తో కాకపోతే గన్తో షూట్ చేసి చంపాలనుకున్నారన్నమాట. మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఎస్ఐ గారు. చెప్తా. పాపా బాబులంటే మీరే కదా? యా, మేమే. మీరు ఈ అమ్మాయిని అదనపు కట్నం తీసుకురానందుకు కిరోసిన్ పోసి చంపాలనుకున్నారంట. బాబు మేమా? అక్కడికి నా పెళ్ళప్పుడు వీళ్ళు అడిగిన 5 కోట్లు మా వాళ్ళు ఇచ్చారన్నాయ్. రీసెంట్ గా 2 కోట్లు అడిగితే ఎలాగోలా కష్టపడి మళ్ళీ నా పుట్టింటి నుంచి తీసుకొచ్చాను. అదే సరిపోదంట. ఇప్పుడు ఇంకో 1 కోటి అంటే నేను ఎక్కడి నుంచి తేవాలన్నాయ్. ఎస్ఐ గారు, ఇది చెప్పిందంతా అబద్ధం. నువ్వెవరు? మా ఆయన ఫస్ట్ నా కంట్రోల్లోనే ఉండేవాడు, ఇప్పుడు పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయాడు అన్నాయ్. ఏ మిస్టర్, కట్టుకున్న భార్యని కట్నం కోసం కాల్చి చంపాలని చూస్తావా? ఇందులో మా ఆయన తప్పేం లేదన్నయ్య. తప్పంతా మా చిన్న మామయ్య చిన్నత్తయ్యది. నో నో ఎస్ఐ బ్రదర్, యాక్చువల్లీ ఆ 2 crores మనీ మాదే. కానీ ఈ యూస్లెస్ ఫీమేల్ దాన్ని దబ్బేయాలని ట్రై చేసింది. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, సో ఇలా కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. పాప నువ్వు అసలు వీడు ఈ తింగర్ది కిరాయికి తెచ్చిన వాడేమోనని నా డౌట్. తెలుస్తా, ఇప్పుడే తెలుస్తా. ఎరా నువ్వు ఎస్ఐవా? ఏ ఏరియా? నీ ఐడి కార్డు చూపించు. ఐడి కార్డు చూపించు. నన్నే అనుమానిస్తావురా? సార్ క్షమించండి సార్. సారీ సార్. అసలు ఏంటంటే సార్, ఈ తింగర్ చేసే ఓవర్ యాక్షన్ గురించి మీకు తెలియదు సార్, అందుకే అనుమానించాను సార్. షటప్. ఈ అమ్మాయిని కట్నం కోసం కిరోసిన్ పోసి కాల్చి చంపాలని ట్రై చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సార్ మా ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది, కిరోసిన్ లేదు సార్. అలాంటప్పుడు కిరోసిన్ తో ఎలా చంపాలనుకుంటాం సార్? అబద్ధాలన్నయ్య, నన్ను కిరోసిన్ పోసి చంపాలనుకున్నారు. దానికి సాక్ష్యం ఏంటే? అదిగో మీ కిరోసిన్ అడుగులు చూడనయ్యా. కానిస్టేబుల్. ఎస్ సార్. సార్ ఇది కిరోసినే. ఇదా గంగాజలం. సార్ ఇదంతా ఈ తింగరదాని ప్లానే సార్, కావాలనే మమ్మల్ని బుక్ చేసింది. అవన్నీ కోర్టులో చెప్పుకోండి, ముందు స్టేషన్ నడవండి. సార్ 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 ఒక్క నిమిషం సార్.
ఉసే తింగరి ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడవే. అయితే నేను రీసెంట్ గా ఇచ్చిన 2 కోట్లు నాకు తిరిగి ఇచ్చేస్తే అప్పుడు ఆలోచిస్తా. ఓకే బేబీ, ఇప్పుడే తీసుకొస్తాను. యూజ్లెస్ ఫీమేల్ కి చెక్ ఇచ్చేసి ఎలాగైనా మళ్ళీ తిరిగి తీసుకోవాలి. వెయిట్ వెయిట్, 2 crores. Oh God. ఎదుగో బేబీ నీ మనీ. ఇదిగో అన్నాయ్, నేను పుట్టింటి నుంచి తెచ్చిన 2 కోట్లు నాకు తిరిగి ఇచ్చేశారు కాబట్టి ఈసారి వీళ్ళని క్షమించి వదిలేశాను. నువ్వు చెప్పావని వదిలేస్తున్నానమ్మా. ఏయ్, ఇంకొకసారి తన మీద ఈగ వాలినా మీ తాట తీస్తా. కానిస్టేబుల్, నా 2 కోట్లు నాకు తిరిగి వచ్చేసాయి. చిచ్చి, నాకు చాలా అవమానంగా ఉంది పాప. అరే అది ఒక్కతి, మనం 4 ఉన్నాం. ఏం పీకుతున్నావు? అదేమో దెబ్బ కొట్టడం, నేనేమో ఇక్కడ కాలుగాలిన పిల్ల తిరగడం. చచ్చా. అమ్మ ఫోన్ చేసింది. అదేంటి నాకు చేయాలి కదా? నీకు చేస్తుంటే వర్కౌట్ కావట్లేదని గిరిగాడికి చేసి ఉంటుంది. రే లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. అమ్మ చెప్పు. చెక్ తీసుకున్నావా? అమ్మ అది అది మీరు గనక చెక్ తీసుకోకపోతే పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయి. అలాగే అమ్మా. అలాగే ఇంకా రూమ్ లోనే ఉన్నాం. వెళ్ళండి. ఆన్లైన్ లోనే డైరెక్షన్ మొదలు పెట్టిందిగా. పదండి పదండి, తర్వాత చూద్దులే పాప, ముందు పద. తింగరి ఏంటి అందరూ కట్టుకుని ఒకేసారి వచ్చేసారు? చెక్కు కోసమా? నేను చచ్చిన ఇవ్వను. బేబీ ప్లీజ్, ఆ చెక్కు మీదే మా ఫ్యూచర్ అంతా డిపెండ్ అయ్యింది. ఈ 1 టైం ఇచ్చేయి. అవునే తింగరి, ఆ చెక్ ఇవ్వవే ప్లీజ్ నందిని. లైక్ ప్లీజ్ బేబీ. చెప్పాను కదా, అందరూ ఒకేసారి మీద పడతారేంటి? ఇక్కడ అసలే వర్కింగ్ ప్లేస్ తక్కువ. మీరందరూ ఇక్కడే ఉంటే ఇక కెమెరా ఎక్కడ పెట్టుకోవాలి? చెక్కులు ఎదుగు ఎక్కులేదు, వెళ్ళండి వద్దు. ఇదిగో కెమెరామెన్ సార్, ఇందాక మాస్టర్ షాట్ లో నేను కట్టి ఉంటాను, నా క్లోజర్ తీసుకోండి. సే తింగరి, కావాలంటే ఎడిటింగ్ రూమ్ లో నేను కూర్చొని నీ షార్ట్స్ వేయిస్తానే. ముందైతే చెక్ ఇవ్వవే, కావాలంటే నీకు డబుల్ అమౌంట్ తో రేపు ఇంకో చెక్ ఇప్పిస్తా. బేబీ బిలీవ్ మీ. మిమ్మల్ని ఎవడు నమ్మాడు? ఇక్కడ నుంచి తప్పండి. సే తింగరి ఇవ్వవా? ఈ నందిని ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. పాపా దీనికి ఇలా కాదు, తీ పాప గన్ను. ఎస్ మేడం. అంటే ఏంటి తింగరి, ఆఖరికి వీడిని కూడా మాయ చేసావా? ఇంకా చూస్తే వేరే అబ్బులున్నాయి. ఈ తొట్టు గ్యాంగ్ ఇక్కడి నుంచి తోసేయ్. బేబీ ప్లీజ్. బేబీ ప్లీజ్ లీవ్ మీ. పాపా పాపా పాపా, ఆ తింగరదేమో చెక్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ విషయం మీ అక్కకి ఫోన్ చేసి చెప్తే ఏమంటుందోనని టెన్షన్ గా ఉంది పాప. ఇడియట్, సీన్ నంబర్ 7 లోనే కదా అక్క ఫోన్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇది సీన్ నంబర్ 7. ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? అబ్బా ముందు మీ గొడవ ఆపండి. ఫస్ట్ అమ్మకు ఫోన్ చేద్దాం. అవతల అమ్మ మన మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందని టెన్షన్ గా ఉంది. చెప్పు పాపా. హలో అక్క. ఏంటి వాయిస్ అంత డల్ గా ఉంది? అంటే ఆ మిడిల్ క్లాస్ దాని దగ్గర నుంచి ఇంకా చెక్కు తీసుకోలేదన్నమాట. ఏం లేదు వదిన గారు, ఆ తింగర్ది ఇచ్చిన ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నారు. అసలు మిమ్మల్ని అందుకే ఈ ఇంటిని అమ్మేస్తున్నాను. మీరు మళ్ళీ ఐరన్ షాప్ పెట్టుకోండి. మీకు లొకేషన్ చేంజ్ అయితేనే బాగుంటుంది. పాపా పాపా పాపా, నో డౌట్ పాపా, మీ అక్కకి మెంటల్ ఎక్కింది. హౌ డేర్ యు, మా అక్కనే మెంటల్ అంటావా? మరి లేకపోతే ఏంటి పాపా? అరే మన మానాన్న మనం ఐరన్ షాప్ పెట్టుకుని బతుకుతుంటే ఆస్తిస్తాను రమ్మంది. మళ్ళీ ఇప్పుడేమో ఐరన్ షాప్ పెట్టుకోండి పంపిస్తోంది. అసలు మీ అక్క కళ్ళకి మనం ఎలా కనిపిస్తున్నాం పాపా? అయినా మనం పాతింటికి వెళ్తే అక్కడ ఓనర్ మనల్ని మనుషులు పెట్టి కొట్టిస్తానన్నాడుగా. లైక్ నా పరిస్థితి ఏంటి? మీకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది.
ముందు ఇప్పుడు పరిస్థితి గురించి ఆలోచించండి. బాబు, అక్క మన మీద చాలా యాంగ్రీ మూడ్ లో ఉంది. సో మనం 2 సీన్స్ తర్వాత మనమే అక్కకి కాల్ చేసి ఇక్కడే ఉండేలా బెగ్ చేసి కన్విన్స్ చేద్దాం. గుడ్ ఐడియా పాప, పదండి. పాపా, ఎంత ఆలోచించినా మీ అక్కకు ఏం చెప్పి కన్విన్స్ చేయాలో అర్థమై చావట్లేదు. ఓ పని చేస్తే చెప్పు 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 చెప్పు. అమ్మని ఈ ఇల్లు అమ్మకుండా మనకే రెంట్కిమ్మని చెప్తే కోర్తమ్మా పచ్చడైపోతున్నా గియ్యా. ఒకవైపు ఇంటి నమ్మకుండా ఎలా అప్పాలని నేను ఆలోచిస్తుంటే వీడేంటి పాప రెంట్ కడుగుతాడు రెంట్కి. బాబు కూల్, బాబు కూల్ ప్లీజ్. చీతినమ్మ జీవితం. మా టెన్షన్ లో మేముంటే ఇదొకటి ప్రాణాలు తీయటానికి. అవునా? ఆ తర్వాత అలా జరిగిందా? అవునా? అతను గ్రిప్ లో పెట్టుకోలేండి. అదేం తోడలే. ఫోన్ పెట్టాయి. మా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే మీకేంటండి నొప్పి? మేనర్స్ లేకుండా మాట్లాడడం కాకుండా నాకే ఎదురు చెప్తావా? నాతో పెట్టుకున్నారు కదా, చెప్తా. అబ్బులో అబ్బులో సేతింగరి, నువ్వే కదా అబ్బులు గడ్డి బయటికి వెళ్ళమని చెప్పావా? మర్చిపోయావా? మళ్ళీ వస్తాడు కదా, అప్పుడు చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి బ్రదర్. నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు హరి. ఏ స్టేట్ అయినా రియల్ ఎస్టేటే నా బిజినెస్. అందుకే నన్ను అందరూ రియల్ ఎస్టేట్ హరి అంటారు. అంత లెంగ్త్ అవసరం లేదు, వచ్చిన పని ఏంటో చెప్పు. ఇల్లు అమ్మకానికి పెట్టాను, చూసుకోండి అని బెంగళూరు మేడం ఫోన్ చేశారు. చూడటానికి వచ్చాను, నచ్చింది. నాకు నచ్చలేదు. ఏంటమ్మా? నేను ఇంటి కోడలి. నా అనుమతి లేకుండా ఇంటిని అమ్మడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆల్రెడీ బేరసారాలు అయిపోయాయి. వస్తానండి. చిచి, మన బతుకులేంట్రా ఇంత దరిద్రంగా తయారయ్యాయి. సేవ్ చేసేస్తే మనం ఎక్కడ ఉంటాం బాబు? నందు మీరుండేది ఎక్కడ? అంటే ఏంట్రా అక్కడే సెటిల్ అయిపోతావా? మేడం నన్ను మీ దగ్గర ఉండమని చెప్పారు కానీ మిమ్మల్ని నా దగ్గర ఉండమని చెప్పలేదు కదా. విన్నావుగా ఎలా ఎస్కేప్ అయిందో. లైక్ ఎస్కేప్ కాదు బాబు. ఊరుకోవమ్మా, అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచే అష్టదరిద్రాలు మా చుట్టూ నవగ్రహాలు తిరిగినట్టు తిరుగుతున్నాయి. లైక్ నేను వెళ్తాను. వెయిట్ బేబీ, ఇప్పుడు బేబీ కూడా వెళ్ళిపోతే అక్క మనల్ని దెబ్బ బూతులు తిడుతుంది. సే సారీ. చేదినమ్మా జీవితం. సారీ ఏమిటంటో ప్రతిసారి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తుంది. చెప్పండి వదిలి గారు. ఇంకా వెళ్ళలేదా? మీరు ఫోన్ పెట్టేస్తే మేము వెళ్తాం. పదండి వెళ్దాం. డ్రెస్ చేంజ్ చేయాలి కదా, పదండి. పాపా, అసలే జీవితం మీద విరక్తి దొబ్బింది. నువ్వు ఆ పాట పాడకు, నీకు దండం పెడతాను. అరే, ఈ ఇంట్లోకి వచ్చి పట్టుకుమని 25 ఎపిసోడ్లు కూడా కాలేదు, అప్పుడే మనకి పరిస్థితి వచ్చిందండి పాపా. అయినా ఇప్పటికిప్పుడు కొత్త లొకేషన్ వెతుక్కోవాలంటే ఎలా పాపా? ఏసీ ఉన్న హౌస్ అయితే బెటర్ బాబు. సమ్మర్ కదా. బొంగేం కాదు, ముందు హౌస్ చూద్దాం పదండి. అవును, ఈ తింగరదేంటి పాప కనిపించట్లేదు? బాబు సి ఆ? పాపా పాపా పాపా, మీ అక్క ఇల్లు అమ్మేసినా దీని ఓవర్ యాక్షన్ తగ్గలేదు చూసావా పాపా? ఇంటి ఓనర్ లాగా ఎలా బిళ్ళపిస్తుందో చూసావా? యా బాబు లెట్స్ గో. ఏంటి తింగరి, ఇంకా ఇక్కడే ఉన్నావు? నువ్వు రావా? నేనెందుకు రావాలి? పాపా పాపా పాపా, ఏ యూస్లెస్ ఫిమేల్ అక్క హౌస్ ని సేల్ చేసిందంట. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కొన్నది నేనే కదా. ఏయ్, ఏం జోక్ చేస్తున్నావా? కాదురా బాబుగా, ఇందాకొచ్చిన వాడికి 2 కోట్లు ఇచ్చి ఈ ఇంటిని నా పేరు మీద కొన్నా. సో ఈ ఇల్లు నాది. ది గ్రేట్ కంఠం లేని నందిని గిరిదత్తి. మేం నమ్మం. కావాలంటే డాక్యుమెంట్స్ చూసుకోండి. హబ్లు ఇప్పుడేమంటారు? రే బావగా, నువ్వు నాతోనే ఉండాలి. లేదని తోక జాడించావనుకో. నీతోనే ఉంటాను నందిని. నందిని అంటే బే దిల్లును. అలాగే దిల్లు. అదే
లైక్ మన ఇద్దరం కర్రీ సెంటర్ పెట్టుకుందాం అనుకున్నాం కదా గిరి, మరి ఇప్పుడు ఎలా? ఆ పాప బాబుసర్ల దగ్గర నుంచి ఇస్త్రీ చేయడం నేర్చుకో. ఎల్లెల్లవే. ప్రస్తుతం దాని టైం నడుస్తుంది పాప. పద బేబీ, దానిలో నీకు ఇస్త్రీ ఎలా చేయాలో నేర్పుతా పద. హలో లైక్లాడి, పిక్కల పైకి డ్రెస్లు వేసుకోవడం మానేసి పాప మీద నుంచి మొదట చీరలు అడుక్కొని కట్టుకో. పాప 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 పద పాప. బాబ్స్ బాబు అక్క ఆ లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేయండి. ఈ ఇంటిని నేనే కొన్నానని చెప్పుకొని ఏడవండి. చెప్పక్క. థ్యాంక్స్ అక్క. ఏమైంది పాప? చెప్తూ ఏ బిషప్! ఏ, మర్యాదగా చెప్తారా లేదంటే కాల్చమంటారా? తింగరి, ఈ ఇల్లు నీ పేరు మీద లేదే, మా వదిన గారి పేరు మీదే ఉంది. ఇదంతా మా వదిన ప్లాన్. ఆ, అంత సీన్ లేదు. ఈ ఇల్లు నాదే అనడానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. యూస్లెస్ ఫిమేల్, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు, షూటింగ్ కోసం యూజ్ చేసే డాక్యుమెంట్స్. కావాలంటే చెక్ చేసుకో. మోసం దగ్గ కుట్ర. బొంగేం కాదు. తింగరి, మేము నీకిచ్చిన 2 కోట్లు తిరిగి మళ్ళీ మాకే వచ్చాయి. హా? హ, మర్యాదగా మీ అక్కకు ఫోన్ చేసి నా 2 కోట్లు నాకు ఇచ్చేయండి, లేదంటే అబులు. Hey useless female, time to freeze. yes.